రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ ఈసీ వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇసుక అక్రమ రవాణా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఇసుక గుంతల్లో పడి 2 మృతి చెందారని గ్రామస్తులు చెబుతున్నారు. తాము ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకతో ఇసుక అక్రమ రవాణాదారులు జేసీబీని, టిప్పర్, ట్రాక్టర్లను వదిలేసి పారిపోయారు. పోలీసులు ఆ వాహనాలను స్టేషన్కు తరలించారు. ఈ అంశంపై గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారు తమపైన దౌర్జన్యానికి దిగుతున్నారని, రాత్రిపూట బయటకు రావాలంటేనే భయమేస్తోందని చెబుతున్నారు. ఇసుక గుంతల్లో పడి గతంలో 2 రైతులు చనిపోయారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు గ్రామస్తులు. ఈసీ వాగు నాగర్గూడ నుంచి రుద్రాం వరకు ఉంటుంది. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఈ ఇసుక వల్ల వ్యవసాయ మనుషులు, పశువులు గతంలో వాటర్ మంచిగా ఉండే తాగేది, ఈతలు కొట్టేది, బోర్లు రాకపోతే నీళ్లు తీసుకెళ్ళి ఇంటికాడ వాడుకునే మనుషులు ఈ ఇసుక వల్ల గుంతలు, మనుషులు చనిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులకు నడవడానికి, వ్యవసాయ బృందానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇట్లనన్నా కనీసము ఈ విధంగానన్నా పోతే మనకు కొంచెము ఈ దోపిడీ తక్కువ అవుతుందేమని చెప్పి ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే రెడ్ షాప్ నేను లేను, మా వాళ్ళకి చెప్తా చెప్పిండు. ఆయన 5 గంటలకు చెప్పిండు. వచ్చినాక వాళ్ళు వచ్చేవరకే ట్రాక్టర్లు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. ట్రాక్టర్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఆడికైనా ఒక 4-5 ఆపిన నేను. ఆపితే ఏం లేదు. మళ్ళా తెల్లారి మేము మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. మాకు న్యాయము ఏ విధంగా పోయినా అసలు న్యాయం జరుగుతలేదు సార్. ఎస్ఓటి ద్వారా పోయినాం, రెవెన్యూ ద్వారా పోయినాం, పోలీసు వాళ్ళ ద్వారా పోయినాం, అసలు న్యాయమే జరుగుతలేదు. నాగర్గూడ చివరిలో, పోతుగల్ చివరిలో ఈసీ వాగులో ఇసుక అక్రమంగా కొట్టడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. వాటర్ ప్రాబ్లం వస్తుంది. నైట్ 12 గంటలకు మేము ఇక్కడ జేసీబీ ట్రాక్టర్లు కట్టుకోవడం జరిగింది. ఇసుక మాఫియా నడుస్తుంటే మీరు ఎందుకు ఈ నైట్లో కొడుతురు? ఇండ్ల కోసం అవసరం ఉంటే డేలో కొట్టుకోవచ్చు కదా. ఇందిరమ్మ ఇండ్లకు అవసరం ఉన్నా, ఇంకా ఇండివిజువల్గా ఇండ్లు కట్టుకున్న దేనికైనా మీరు డేలో కొట్టుకొని నైట్ ఎందుకు నింపుతారు అంటే, మీ రుద్రారం చివరి కాదు, పోతుగల్ చివరి మా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాం, నువ్వెవరు రా అని నైట్ బయలుదేరడం జరిగింది. నేను ఒక్కనే వచ్చి బండ్లు ఆపిన. ట్రాక్టర్లు, టిప్పాలు వెళ్ళిపోయినాయి. జేసీబీ పిఎస్లో పెట్టించినాము. మరి ఇంతకుముందు కూడా గతంలో పట్టుకున్నాం. రుద్రారంలో ఆర్ మహేందర్ రెడ్డి అనే మనిషి కొట్టిండు, పోతుగల్ వాళ్ళు కొట్టిరు. ఇంతకుముందు ఈ మామూలుగా కేసులు పెట్టి వదిలేసిన రోజులు ఉన్నాయి. ఈ పోలీస్ కన్సైలలో నడుస్తుంది. దాని కఠిన